నెల జీతం వచ్చిందంటే 6 రోజులలోనే ఖతమైతది. ఏమాయరా అంటే దానికంతా దీనికింత ఆడ అది కట్టినా ఈడ ఇది కట్టినా అని లెక్కలు చెప్తారు. బస్ పాస్ కు బండి పెట్రోల్ కు దోస్తుల కాడ బదులు తీసుకోవాలి, అప్పు కరట్లు గీకాలే, మళ్ళా జీతం వచ్చేదాకా అందిన కాడ అప్పులు చేసి చదువుకోవాలి. చాలా మటుకు గిట్లనే ఉంటది. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే నచ్చింది కొనలేరు, మెచ్చింది తినలేరు. దేశంలో పబ్లిక్ పరిస్థితి గిట్లుండదట. 1000లో లక్షలో కాదుల్లో 140 కోట్ల మందిలా 100 కోట్ల మందికి ఖర్చులకు తిప్పలే ఉన్నదట. ఓ సంగపోళ్ళు సర్వే చేసి చెప్పిండ్రు కుద్దు. ఓ 10 కోట్ల మందే ఖర్చులకు వెనకాడతలేరట. ఏది కావాలన్నా నిమిషాలలోనే కొనేస్తున్నారట. ఇంకో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పర్సులకెళ్ళి పైకం తీసి కొనటానికి ధైర్యం చేస్తున్నారట. వాళ్ళు చెప్పిండ్రని కాదు గాని బయట చాలా మంది పరిస్థితి గిట్లనే ఉంటది. 5 సుక్కల హోటల్లా బిర్యానీ తినాలని ఉంటది గాని పర్సుల పైకం లేక రోడ్డు పక్కన బండిలా మిర్చిలు పట్టుకోపోతారు. ఏసీ కార్ల తిరగాలనున్నా తాకతు జాలక సెకండ్ హ్యాండ్ బండి బేరం చేస్తారు. అపార్ట్మెంట్ల ఫ్లాట్ కొనాలని కోరిక, కానీ నెలొస్తే ఇంటికి కిరాయి కడతానికే వెళ్ళది. పోరలను కాన్వెంట్ల చదివియాలని కాయిషున్నా ఫీజులు కట్టలేక సర్కార్ బడికి పంపుతారు. పండుగో పబ్బమో వస్తే ఇంటామెకు పట్టు చీర, పిల్లలకు బ్రాండెడ్ బట్టలు కొనియాలనున్నా రేట్లకు అదురుకొని సందు శివరున్న షాపుల తెచ్చుకొని సదురుకుంటారు. షేపు కంపెనీ ఫోన్ వాడాలని అందరికి ఉంటది, కానీ పైసలు పెట్టలేక చైనా ఫోన్లే కొంటారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇయాల రేపైనా ఒడవది. ఓ దిక్కు పెరుగుతున్న రేట్లు, సాలీ సాలని జీతాలతోటి బతుకు బండి గిట్లనే నెట్టుకొస్తున్నారు మరి.